ఫ్రెండ్స్, నేను మీరు రాసినాడు ఇది ఎక్కడ బుర్రా కేవ్స్ అని అయితే అనుకుంటున్నారు కదా. కాదండి, ఇదైతే మన నెల్లూరులోనే ఉంది. నెల్లూరులో నరసింహ కొండ దగ్గర ఉంది మొత్తం. ఇది సేమ్ యాస్టీస్ బుర్రా కేవ్స్ ఉన్నట్టు ఉంటుంది. నైస్ లొకేషన్ ఉంటుంది అసలు. మొత్తం వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ అయితే నరసింహ కొండ కానీ చూపిస్తానండి. ఇదైతే చూడండి, మొత్తం సేమ్ అలాగే మొత్తం లోయ ఉన్నట్టు ఉంటుంది. అక్కడ కడ్డం ఉంటే ఇంకేం లేదు. మొత్తం కొన్ని అయితే నరసింహ కొండకి వెళ్తున్నాం మేము. గుడి టెంపుల్ అయితే గోపురం చూపిస్తుంది. వెనకాల కూర్చొని వీడియో తీస్తున్నాడు చూడండి. అదిగోండి కనపడేది నరసింహ కొండ గోపురం. అది మొత్తం ఫ్యాన్లు, వాటర్ ట్యాంక్ ఏంటంటే అన్ని నరసింహ కొండ మొత్తానికి ఇది ఒకటే వాటర్ ట్యాంకు. ఇక్కడ నుంచే వాటర్ రావాలి. కింద 7 కొండల దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయే లోపలికి వెళ్ళిపోయామండి మేము. ఇక్కడ బండి పార్క్ చేసి అయితే గుడిలోకి వెళ్తాం. గుడిలో స్వామిని కానీ చూపిస్తాను. ఎవరైతే ఏ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు దాకా స్వామిని చూపించలేదు, నేనైతే స్వామిని కూడా చూపిస్తాను మీకు. చూడండి, లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు మొన్న నరసింహకొండ ట్రస్టీ మెంబర్లందరినీ ఏర్పాటు చేశారు. అందువల్ల ఇదంతా డెకరేషన్ చేసి ఇలాగ బార్గేట్లు అన్నీ పెట్టున్నారు. మామూలుగా ఇంత ఉండదు అసలు. ఇప్పుడు అయ్యప్ప కొండకి ఎలాగైతే అయ్యప్ప కొండ అంటున్నాను, ఇప్పుడు నార్మల్గా ఏ టెంపుల్స్కైనా కానీ ట్రస్టీ మెంబర్స్ ఉంటారు కదా, అలాగే ట్రస్టీ మెంబర్స్ని పెట్టారు ఇక్కడ. టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీటింగ్ జరిగింది. వాళ్ళని ఎంచుకున్నప్పుడు సన్మానాలు చేసి పదవులను అప్పగించినప్పుడు దానికి అలా మీటింగ్ చేసినప్పుడు ఇలా బార్గేట్లు అన్నీ పెట్టారు. మామూలుగా అయితే ఇలా బార్గేట్లే ఉండవు అసలు. ఇప్పుడైతే సోమవారం దర్శనం చేసుకున్నాము. సోమవారం దర్శనం మామూలుగా అయితే ఎవరు చూపారు, నేను మటుకు చూపిస్తున్నాను మీకోసం, మా సబ్స్క్రైబర్ల కోసం. చూడండి, సోమవారిని చూసి దండం పెట్టుకోండి. అది ఉన్న ఒక 2-3 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువసేపు చూడలేరు కదా అక్కడ స్వామిని. చూడండి లోపల అదండి నరసింహస్వామి కొండలో నరసింహస్వామి టెంపుల్ ఇది. మొత్తం బయటకైతే వచ్చి ఫుల్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే మొత్తము. దాని గుడి గోపురము భలే ఉంది వ్యూ.